హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓం నమో నారాయణి. ఈరోజు వీడియోలో వచ్చేసి నిన్నటి వీడియోలో మనము గోమాతకు సంబంధించినటువంటి శ్రీమంత కార్యక్రమంలో పూజా కార్యక్రమాలు అవన్నీ చూసాం కదండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ఈ వీడియోస్ ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే చూసి మీకు పుణ్యం రావాలి, దేవత ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లస్ నాకు ఒక మెమొరీగా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియోస్ అయితే ఒక ఎపిసోడ్స్ లెక్కన 1 by 1 పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట. ఇందులో ఇంకా వేరే ఇది ఏం లేదు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయండి, ఓకేనా. ఇంకొచ్చేసి ఈరోజు గోమాత యొక్క శ్రీమంత కార్యక్రమం అంటే మేము మా మీనాక్షికి ఎలా ఎలా చేసాము, 1 by 1 ఎలా పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఏ విధంగా మేము సాంప్రదాయంగా దానికి అన్నీ చేసామో చూపిస్తూ మీతో గోమాత వైభవం గురించి మాట్లాడాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇకపోతే గోమాత వైభవం అంటే జగన్మాత శ్రీ ఆదిపరాశక్తి అయినటువంటి లలితాంబికాదేవి ఈ లోకంలో 4 రూపాల్లో ఉంటుందని అంటారు మన పెద్దలు. ఒకటి జనకమాత అంటే మనకు జన్మనిచ్చినటువంటి అమ్మ కన్న తల్లి రూపంలో. 2 వచ్చేసి గోమాత అంటే గోవు ఆవు రూపంలో. 3 భూమాత భూదేవి అన్నమాట, మనం నడిచినటువంటి మనం బ్రతుకుతున్నటువంటి మనకు బ్రతుకుని ఇస్తున్నటువంటి భూమి. 4 శ్రీమాత అంటే దేవాలయాలలోని అమ్మవార్లు అంటే మనం పూజిస్తూ ఉంటాం కదండి. సరస్వతి, లక్ష్మి, పార్వతి, గాయత్రి, దుర్గాదేవి, కాళికాదేవి, చౌడేశ్వరి దేవి మొదలగునటువంటి దేవతామూర్తులు. మరియు గ్రామ దేవతలు అంటే గంగాలమ్మ, ముత్యాలమ్మ, పోలేరమ్మ, సుంకాలమ్మ, నూకాలమ్మ, పుట్టాలమ్మ, అంజేరమ్మ, ఆరేటమ్మ, ఎల్లమ్మ, చెంగాలమ్మ మొదలగు దేవతా ప్రతిరూపాలన్నమాట. మనకు కష్టాలు బాధలు వచ్చినప్పుడు వాటిని తొలగించడానికి అమ్మవారును ఈ 4 రూపాలలో ఉన్నటువంటి మనతో పాటు మన మధ్యనే ఉండి మనల్ని కాపాడుతున్నటువంటి వారన్నమాట. గోమాత వచ్చేసి జగన్మాత శ్రీ ఆదిపరాశక్తి అయిన లలితాంబికాదేవి యొక్క 1000 అంటే 1000 నామాలలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో గోమాత అనే పేరు ఒకటి. అంటే గోమాత సాక్షాత్తు పరదేవతయే కదా. అంటే లలితాంబికాదేవి సహస్రనామాలలో 1000 నామాలు ఉంటే 1000 నామాలలో గోమాత అనే పేరు కూడా ఒకటి. కాబట్టి మనకు సాక్షాత్తు గోవు పరదేవతయే కదా. కాబట్టి శ్రీ ఆది పరాశక్తి అనే మనం నమ్మాలి. కనుక గోమాత శ్రీ లలితాంబికాదేవి యొక్క స్వరూపం. గోవులో 33 కోట్ల మంది దేవతామూర్తులు ఉంటారట. గోవుకి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు పరదేవతకు చేసినట్లు, లేదా 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణ చేసినట్లట. గోవుకు పచ్చగడ్డి తినిపిస్తే సాక్షాత్తు పరదేవతకు నైవేద్యం పెట్టినట్లే. గోవుకు పూజ చేస్తే సాక్షాత్తు పరదేవతకు పూజ చేసినట్లే. గర్భగుడిలో దేవుణ్ణి విగ్రహాన్ని తాకి మనం చేతులతో అలంకరణ చేయడానికి మనకు అనుమతించరు. కాబట్టి మనం గోవుకు అలంకరణ చేస్తే సాక్షాత్తు మనం గర్భగుడిలోకి వెళ్ళి మన దేవతామూర్తులను తాకి అలంకరణ చేస్తే ఎంత పుణ్యమైతే సాక్షాత్తు మనం సంపాదించుకుంటామో, గోమాతకు చేస్తే సాక్షాత్తు మనం అనుకున్నటువంటి పరదేవతకు అలంకరణ చేసినట్లే. అంటే మీకు నమ్మశక్యం కాదా? గోవులు దూడలు నేల మీద నడిచి వెళుతుంటే వాటి వెనుక మనం నడిచినప్పుడు వాటి కాళ్ళ నుండి లేచిన మట్టి కానీ దుమ్ము కానీ మన మీద పడుతుంది, అవునా? అప్పుడు మనం ఒక పవిత్ర గంగా స్నానం చేసినట్లు గుర్తుపెట్టుకోండి. ఇటువంటి పవిత్రత ఒక్క ఆవులకు మాత్రమే ఈ భూమిపైన ఉంది. గోవులకు సేవ చేయటం వలన ఎన్నో జన్మల పాపాలలోని పాపాలు నశిస్తాయట. మంచి సంతానం కలుగుతుందట. సులభంగా దైవ అనుగ్రహం లభిస్తుందంట. అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయట. ఎల్లప్పుడూ శుభమే జరుగుతుందంట ఆ కుటుంబానికి చేసినటువంటి భక్తులకు. అటువంటి గోవు మీద మనము ఎన్నో రకాలటువంటి కక్షలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. వాటిని హింసించడం చూస్తున్నాం, యాసిడ్స్ పోయటం రకరకాలుగా చూస్తున్నాం. గోవులను చంపడం చేస్తే సాక్షాత్తు పరదేవతను అవమానించినట్లే. ఇలా చేయటం వల్ల మహాపాపం, మహాపాతకాలలో గోహత్య అనేది మహాపాతకం అన్నమాట.
మహాపాతకం అంటే ఎన్ని జన్మలెత్తినా సరే ఈ పాప ఫలాన్ని అనుభవిస్తూనే ఉండాలి. తరతరాలుగా వంశస్థులు అనుభవిస్తూనే ఉండాలి. గోవులకు హాని చేస్తే మొదట ఆగ్రహించువాడు గోవిందుడు. అంటే ఎవరో తెలుసా? శ్రీ మహావిష్ణువు. గోవులను రక్షించువాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కాబట్టి గోవులకు హాని చేసిన తర్వాత దేవతలను ఎంత ప్రార్థించినా దేవతా అనుగ్రహం లభించదు. గుర్తుపెట్టుకోండి మిత్రమా. గో అనగా గోవులు, పశువులు, ధర్మం, భూమి, జలం, ఆకాశం, వేదం, వాక్కు అని అర్థం. వీటన్నిటినీ రక్షించువాడు గోవిందుడే కదా. అంటే ఆ సాక్షాత్తు శ్రీ మహావిష్ణుమూర్తే కదా. కాబట్టి గోమాతను అందరము ప్రేమిద్దాం, సేవిద్దాం, పూజిద్దాం. గోమాత జననం ఒకటి. ఆవు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణంలో ఉంది. శతపథ బ్రాహ్మణంలో ఉందట. దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెం అమృతముగాను త్రాగారట. త్రాగిన తరువాత వారు ప్రసన్నమయ్యారట. ఆ సమయములలో వారి శ్వాస ద్వారా సుగంధం వెలువడి అంతటా ప్రసరించిందంట. ఆ శ్వాస నుండి ఒక్క ఆవు జన్మించిందంట. ఇది మళ్ళా ఒకసారి చెప్తాను చూడండి. నేను గోమాత జననం అనేది ఎలా వచ్చింది అంటే, గోవు ఆవు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణంలో ఉంది. దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతమును తాగారట. అంటే దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన తర్వాత అమృతాన్ని కొంచెం తాగారట. త్రాగిన తరువాత వారు ప్రసన్నమయ్యారట. ఆ సమయంలో వారి శ్వాస ద్వారా సుగంధం వెలువడి అంతటా ప్రసరించిందట. ఆ శ్వాస నుండి ఒక్క ఆవు జన్మించిందట. సుగంధమును ద్వారా జన్మించట వలన దక్ష ప్రజాపతి దానికి సురభి అని పేరు పెట్టారంట. అంటే మన భూమి మీదకి వచ్చినటువంటి మొట్టమొదటి ఆవు పేరు వచ్చేసి, అంటే గోమాత పేరు వచ్చేసి సురభి అనమాట. సురభి అంటే అనేక ఆవులు జన్మించాయట. సురభి అని ఒక్క మాట అనగానే అనేక ఆవులు జన్మించాయట. అందుకని సురభిని గోవంశమునకు మాతగా, జననిగా పరిగణిస్తారట. ఋగ్వేదంలో 4వ కాండంలో 12వ సూక్తం గోసూక్తంగా గోమాత యొక్క మహత్యం వివరించబడింది. స్త్రీ సూక్తం, పురుష సూక్తం, మన్యు సూక్తం లాంటి పవిత్ర సూక్తాలతో పాటు గోసూక్తం కూడా చెప్పబడింది. గోవు రుద్రులకు తల్లిగా, వసువులకు పుత్రికగా, ఆదిత్యులకు సోదరిగా, నెయ్యి రూపాన అమృతంగా చెప్పబడింది. ఋగ్వేదంలో ఆవును అఘన్య అన్నారట. సముద్ర మథనము నుండి దేవతల కార్యసిద్ధికై సాక్షాత్తు సురభి బయలుదేరిందట. సంతోషముగా ఉన్నది, కపిల వర్ణము గలది, పొదుగు బరువు చేత నెమ్మదిగా అలలపై నడుస్తూ వస్తా ఉంటే కామధేనువును చూసిన దేవతలంతా గొప్ప కాంతి గల ఆ ఆవుపై పుష్పములు కురిపించారట. అప్పుడు అనేక విధముల వాద్యములు, తూర్యములు మ్రోగింపబడి ఈ లోకమంతా గోసంతతి వ్యాపించడానికి ఆమెయే ఆధారమైందట. ఆ సురభి రోమాలకు నుంచి కొన్ని లక్షల్లో గోవులు పుట్టాయంట. అంటే మనకు సురభి భూమి మీదకి వచ్చింది కదా ఫస్ట్. ఆ సురభి రోమాల నుంచి లక్షల గోవులు ఉద్భవించాయట. వాటి మగ సంతతి వృషభాలని, ఆడ సంతతిని గోమాతలు అని పిలువబడ్డాయట. గావహ్యం విశ్వస్య మాతరహం గావమంగేషు తిష్టంతి భువనాని చతుర్దశః అని ఆవు విశ్వజనులందరికీ తల్లి వంటిదట. గోవునందు చతుర్దశ భువనాలున్నాయని వేదం చెబుతుంది. అంటే గోవు పృథ్వీ రూపమని అర్థం. క్షీరసాగర మదనము సమయములో నంది, శుభ్రత, సురభి, సుశీల, బహుళ అనే 5 గోవులు ఉద్భవించాయని భవిష్య పురాణం తెలియజేస్తుంది. వీటిని కామధేనువులు అంటారు. 100 గోవుల చేత కూడి ఉన్న ఆ ధేనువు సురభిని నీటి మధ్య నుండి తీసుకొచ్చి ఆ గోవుల దట్టమైన నీలిరంగులోను, నలుపు రంగులోను, ధ్రుమవర్ణంలోను, బభ్రువర్ణంలోను, శ్యామవర్ణంలోను, ఎరుపు రంగుల పింగళ చిత్రవర్ణ రూపంలో ఉన్నాయట. స్కాంద పురాణము
చెప్పిందట. గోశబ్దము స్వర్గమునకు, బాణమునకు, పశువునకు, వాక్కునకు, వజ్రాయుధమునకు, దిక్కునకు, నేత్రములకు, కిరణములకు, భూమికి, నీళ్లకు అన్నిటికీ పేరు గోశబ్దం అనేది. గోవు లక్ష్మీ స్వరూపం. దీనికి ఒక పురాణ గాథ ఉందట. దేవతలందరూ వచ్చి గోవుతో, తల్లి మేమందరం నీ శరీరంలో నివసించటానికి కొంచెం భాగం ఇవ్వమని ప్రార్థిస్తే గోవు వచ్చేసి దేవతలందరికీ భాగం ఇవ్వటం జరిగిందట. సురభి ఒక్కసారి తపస్సును ఆరంభించిందట. బ్రహ్మదేవుడు ఆ తపస్సుకు మెచ్చి సంతుష్టుడయి ప్రత్యక్షమయ్యాడంట. సురభికి అమరత్వమును ప్రసాదించాడంట ప్రత్యక్షమై. త్రిలోకముల కన్నా పైన ఉండే స్వర్గమునకు వరముగా ఇచ్చాడట. దీన్ని స్వర్గ గోలోకం అనే పేరుతో పిలుస్తారట. గోలోకంలో సురభి నిత్యము నివసిస్తూ ఉంటుందంట ఇప్పటికీ. ఈమె కన్యలు, సుకన్యలు భూలోకంలో నివసిస్తారట. ఈ గోలోకంలో అధిపతి గోవిందుడు అనగా శ్రీకృష్ణుడు అనమాట. శ్రీకృష్ణ పరమాత్ముడు గో ప్రేమికుడు గాని అని అంతటా ప్రాచుర్యమైందే కదా, మనకందరికీ తెలిసిన విషయమే అనమాట. స్పర్శ మాత్రము చేత గోవుల సర్వ పాపాలు నుండి మానవులు విముక్తులు చేస్తాయట. అంటే గో స్పర్శ మనకు తగిలినా చాలట, మన చేతులు తాకినా చాలట గోవుని, మన సర్వ పాపాలకు విముక్తి కలుగుతుందంట. ప్రతి దినము స్నానం చేసి గోవును స్పర్శించిన వాడు సర్వ పాపాల నుండి విముక్తి అవుతాడంట. అంటే ప్రతిరోజు స్నానం చేసి మనము గోవుని ఒక్కసారి ప్రదక్షిణ చేసుకొని దాన్ని తాకి మనం తాకిన చాలట మన పాపాలు తొలగిపోతాయంట. గోమయము అంటే గోవు వేసేటువంటి పేడ ఉంటది కదా, అందులో లక్ష్మీదేవి, గోమూత్రములో గంగాదేవి ఎగ్జాక్ట్గా ఉంటారని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. గోమూత్రములో, గోమయాలలో నేల పరిపుష్టమవుతుందంట. అంటే గోమూత్రము పడిన ప్లేస్ కానీ, గోమయము పడిన ప్లేస్ కానీ చాలా పరిశుద్ధం అవుతుంది, పరిపుష్టం అవుతుందట. గోమయమును అగ్నితో శుద్ధి చేసిన ఎడల ఆ భస్మమే విభూది అనమాట. ప్రతి దినము ఆవులకు నీరు త్రాగించి గడ్డిని మేతగా తినిపించే వారికి అశ్వమేధయ యజ్ఞం చేసినంత పుణ్యం వస్తుందట మిత్రమా. ప్రతిదినం ఆవులకి నీరు తాగించి గడ్డిని మేతగా తినిపించే వారికి అశ్వమేధ యజ్ఞం చేసినటువంటి పుణ్యం వస్తుందట. ఒక గోవు తన జీవిత కాలంలో సగటు 25,000 మంది ఆకలిని తీరుస్తుందని చెబుతూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని చెప్పాయి మన శాస్త్రాలు. మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాలు వాటి మేత పెట్టడం, వాటితో పాటు కొంత సమయం గడపటం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాలన్నిటినీ ఆ గోవు ముక్కులో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుందట. తర్వాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసినటువంటి మూలికలను, గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలు ఇచ్చి ఆ పాలును మనం త్రాగటం వల్ల ఆ వ్యాధి నయమయ్యేలాగా చేస్తుందట. గోపూజ పరదేవత పూజ. గోపూజ పశు పూజ కానే కాదు, అది పరదేవతకు పూజ చేయటం అని మాత్రం మర్చిపోవద్దు మిత్రమా. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టిలో అన్ని ప్రాణులు వచ్చాయి, గోవు ఒక్కటి మాత్రం బ్రహ్మ సృష్టిలోనిది కానే కాదు. అష్టవసువుల యొక్క సంవత్సరం పాటు హోమం చేసినటువంటి ఆ తపశక్తి చేత ఒక గోవును సృష్టించారు. ఆ గోవు యొక్క సంతానంగా ఇవాళ ఇన్ని గోవులు వచ్చాయి. వేదం గోవుని ఏమని చెప్పిందంటే గౌరగ్నిహోత్ర అంది అన్నమాట. గోవు అగ్నిహోత్రము, అగ్ని స్వరూపమే గోవు. అంటే అగ్ని ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో గోవు కూడా అంత ఐశ్వర్యాన్ని ఇవ్వగలదు. మీరు ప్రతిరోజు యజ్ఞం చేసి అగ్నిహోత్రం యొక్క అనుగ్రహం పొందటం ఎంత కష్టమో అంత తేలికగా పొందటానికి అవకాశం గోపూజ. గోవు పృష్ఠ భాగమునందు కాస్త పసుపు కుంకుమ వేసి నమస్కారం పెడితే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి వెంటనే ప్రసన్నురాలవుతుందంటే నమ్మశక్యం కాదా మీకు? లక్ష్మీదేవి ఉండే స్థానములు కూడా 5. 1 ఏనుగు కుంభస్థలం, 2 ఆవు వెనక తట్టు, తామర పువ్వు బిల్వదళం వెనుక,
ఈ ఈనెలు అంటే బిల్వదళంలో ఈనెలు అనమాట. ఇంకొకటి వచ్చేసి సువాసిని పాపిట ప్రారంభ స్థానం. మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఏనుగు కుంభస్థలం 1, 2 ఆవు వెనక తట్టు, 3 తామర పువ్వు, 4 బిల్వదళం ఎనుక ఉండేటువంటి ఈనెల ఉండే భాగం, 5 వచ్చేసి సువాసిని పాపట ప్రారంభ స్థానం. అందుకే గోవుని ఆరాధన చేయటం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని అంటారు. ఒక్క గోదానానికి మాత్రం వేదం ఏం చెప్పిందో తెలుసా? గోవుని దానం చేస్తే పుచ్చుకున్నవాడు 1000 గోవులు పుచ్చుకున్నాడని, మీరు 1000 గోవులు ఇచ్చారని వేస్తారు. గో సహస్రమని తప్ప గోవుని దానం చేశాడని వెయ్యరు. ఒక్క గోదానంలోనే అంత గొప్పతనం ఉంది. మీకొక రహస్యం చెప్పనా? గోసేవ చేశామనుకోండి, గోగ్రాసం పెట్టామనుకోండి, అంటే కాసిన్ని పచ్చగడ్డి గోవుకి తినిపించి ప్రదక్షిణ చేసి గంగడోలు అలా దువ్వి గోవు పృష్ఠభాగంలో పసుపు కుంకుమ వేసి వెళితే ఏం చేస్తారో చెప్పిందో తెలుసా వేదం? ఆయన సేవించిన ఆ శరీరానికి ఎన్ని ఎంట్రుకలు ఉన్నాయో లెక్క పెడతాడట. ఒక్కొక్క వెంట్రుకని ఒక్కొక్క సంవత్సరంగా తీసుకొని ఆ సంవత్సరాల్లో ఈయన 100 యజ్ఞాలు చేశారని లెక్క వేస్తారట. అయ్యో, మనకి ఇదంతా తెలియక మనం ఎన్ని గోవులను కానీ మనం పెంచుకునేటువంటి పశుపశాదులను కానీ ఎంత ఇబ్బంది పెడుతున్నామో చూస్తున్నారా? భూప్రపంచం మీద ఏ ప్రాణికైనా ఏదో ఒక విశిష్టత ఉంటుంది, మనకు తెలియదు. పోతే కామాక్షి పరదేవతకు అరటిపండు తినిపించడం సాధ్యం కాదు కాబట్టి పరదేవతకు అరటిపండు తినిపిస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క గోవుకు అరటిపండు తినిపిస్తే అంత ఫలితం వస్తుందట. గోమాత గురించి శ్రీకృష్ణ భగవానుడు గోపూజ చేసినట్లు మనకు తరుణోపాయం చూపించారు. అందుకే గోపూజ చేసిన వారికి మోక్షం సులభం అని సాధ్యం. గోవు సమస్త దేవతా స్వరూపం. గో మహత్యం గురించి చెప్పాలంటే గోపాదాలు పితృదేవతలట, దాని పిక్కలు గుడి గంటలట, అడుగులు ఆకాశ గంగలు, కర్ ఏనుగనమాట, మొక్కొలుకులు ముత్యపు చిప్పలట, పొదుగు పుండరీకాక్షుడట, స్తనములు చతుర్వేదములట, గోమయము శ్రీ మహాలక్ష్మి, పాలు పంచామృతాలంట, తోక 90 కోట్ల ఋషులు అనమాట, కడుపు కైలాసం అంట, బొడ్డు పొన్న పువ్వంట, ముఖము జ్యేష్టము, కొమ్ములు కోడి గుడులు, ముక్కు సిరి, కళ్ళు కలువరేఖలు, ఎన్ను యమధర్మరాజు, చెవులు శంఖనాదము, నాలుక నారాయణ స్వరూపం, దంతాలు దేవతలు, పళ్ళు పరమేశ్వరి, నోరు లోకనిధి. ప్రాతకాల గోదర్శనం శుభప్రదం, పూజించుటకు మోక్షప్రదం, సృష్టించుటనే ఉత్తమ తీర్థస్థాన ఫలము కలుగుతుంది. మనము స్పర్శించటం వలనే, తాకిన వెంటనే ఉత్తమ తీర్థస్థాన పుణ్యం కలుగుతుందట. ఉదయాన్నే లేచి గోమహత్యాన్ని ఒక్కసారి పఠించిన సకల పాపాలు తొలగిపోతాయట. ఆ అంటు కలిపిన పాపమును, ముట్టు కలిపిన పాపమును, బంగారము దొంగలించిన పాపమును, తెలిసి తెలియక చేసిన పాపాలు ఒక్కసారి మనమును ఆవును పూజిస్తే అవన్నీ నశించిపోతాయట. మధ్యాహ్న కాలములో పఠిస్తే 1000 గుళ్ళల్లో దీపారాధన చేసిన ఫలం వస్తుందంట. జన్మాంతరము 5వ ఇచ్చినట్ట. రాత్రిపూట పఠిస్తే యమబాధలు ఉండవట. గో మహత్యాన్ని ఒక్కసారి పఠించిన వారికి 3 నెలల పాపం పోతుందంట. సంధ్యవేళ గోమహత్యం పఠించిన వారి ఇంటికి శ్రీ మహాలక్ష్మి స్వయంగా విచ్చేస్తుందట. కాలరాత్రి గోమహత్యమును పఠిస్తే కాలయముని భయము దూరం అవుతుందట. నిత్యము గోమహత్యం పఠించిన వారికి నిత్యము చేసిన పానాలు దూరం అవుతాయట. విన్నవారికి విష్ణులోకములో, చెప్పిన వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయట. నిత్యము గోమహత్యం పఠించిన వారికి ఎన్ని సకల ఐశ్వర్యాలు వస్తాయో చెప్పలేమట. ఎదురుగా కదలాడే తల్లి, తండ్రి, గురువు, గోమాత వంటి ప్రత్యక్ష దైవంను గుర్తించలేక దేవుడెక్కడున్నాడు అనుకునే అజ్ఞానులం మనం. కనుక మిత్రులారా, మనము చేయవలసినది కేవలం చదవటము మాత్రమే.
చదివి పుణ్యమును సంపాదించుకోవటం ఎంత సులభమో చూడండి. అయినా చదవలేకపోతే మన చేతులారా మనల్ని మనము దిగదార్చుకొనటమే కదా. గావో విశ్వస్య మాతరహం గావో మమాగార్చసమ గావో మే సంతుష్ట పృష్ఠత గావో మే హృదయమే సంతతు గావాం మధ్యమే వసామ్యహం. గోవు నా ముందు నా వెనక నా హృదయంలో ఉండాలి. నేను ఎల్లప్పుడూ గోవు మధ్యలో ఉండాలి. అంటే నేను గోవుల మధ్యలోనే ఉంటే సురక్షితంగా ఉంటానని. రాళ్ళు వద్ద పుత్రుడుంటే పుత్రునకు ధైర్యం కలుగుతుంది. తల్లి దగ్గర ఉంటే నన్ను ఎవరు ఏమి చేయలేరు అని ధైర్యం. అలాగే గోమాత దగ్గర ఉన్న మనల్ని ఎవ్వరు ఏమి చేయలేరు అంతే. మనం శ్రీకృష్ణుని పూజిస్తాం. శ్రీకృష్ణుడు గోవుల మధ్యలో ఎక్కువగా గడిపేవాడు. గోవులు శ్రీకృష్ణుడికి చాలా ప్రియమైనవి. అందువలన గోసేవ మనకు ప్రథమ కర్తవ్యం. గోవులను ఎక్కడ సేవిస్తారో ఆ ప్రదేశం పవిత్రమైనటువంటి పుణ్యస్థలం. గోవులను సురక్షితంగా ఉంటే ఆ స్థలం ఎంతో పవిత్రతను సంతరించుకుంటుంది. గోవులను సేవించి భగవంతుని కృపను మనమందరం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోమాత వస్తువులను వాడండి, గోవును రక్షించండి. ఈ మన సమయాన్ని ఎంతో పవిత్రతగా గడిపేందుకు గోమాత సేవలో మనం కొనసాగిద్దాం. నేను చెప్పినటువంటి వాటిలో తప్పులు ఉంటే నన్ను క్షమించి మన్నించండి అందరూ కూడా. నాకు తెలిసినటువంటి కొన్ని వాక్యాలు నేను నోట్ చేసుకొని మీతో నేను షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను చెప్పింది అర్థం కాకపోతే మరి ఒక్కసారి వినండి. ఎక్కడైనా తప్పులు చదివి ఉంటే అందరూ నన్ను పెద్ద మనసుతో క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.